మేము అందరం రాయలసీమ పోయి చూసి వచ్చాం. రోజైనా మరి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏమండి నా ఉద్దేశం ఇది, మీరు ఏమంటారు అని అడిగినట్లుగా ఫోన్ లో మాట్లాడి ఉంటారు. దీనికి సమాధానం ఏంటంటే అసలు ఇందాక నేను చెప్పింది కూడా అదే. బనకచర్ల ప్రాజెక్టు 2 భాగాలు. పోలవరం నుంచి బనకచర్ల ప్రాజెక్ట్, పోలవరం నుంచి బొల్లాపల్లి, బొల్లాపల్లి నుంచి బనకచర్ల. మేము మొదటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కన్సిస్టెంట్ గా చెప్తా ఉన్నది ఏంటంటే పోలవరం నుంచి బొల్లాపల్లి విషయంలో ఏ అనుమానం లేదు. ఇన్ని రోజులు చెప్తాంటే ఇప్పుడు తప్పట్లు పడతారేంటి? అరే కామన్ సెన్స్ సార్. పోలవరం నుంచి బొల్లాపల్లి విషయంలో ఏ తేడా లేదు. బొల్లాపల్లిలో 250 టీఎంసీలు పోసి ఎటు తీసుకెళ్తారనేది సమస్య. ఆయన బనకచర్లకు తీసుకెళ్తామంటున్నాడు, మేము లేదు గ్రావిటీలో సోమశిలకు తీసుకెళ్ళమంటున్నాం. బనకచర్లకు ఎందుకు వద్దంటున్నాం అంటే మెగా కృష్ణారెడ్డి గురించి కాదు. బనకచర్లకు తీసుకెళ్తే రాయలసీమకు 1 ఎకరం కూడా అదనంగా ఆయకట్టు రాదు. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నారు? బనకచర్లకి ఎత్తిపోసి మళ్ళా నుప్పుల వాగు ద్వారా మళ్ళా సోమశిలకు తెస్తారంటారు. ఎవడైనా నీళ్లు ఎత్తిపోసి మళ్ళా కిందకి దింపుకుంటారా? ఇది మేము చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. అందుకే మేము మొన్న లాస్ట్ సమావేశంలో ఒక మాట చెప్పాం, మేము మాట్లాడేవి కొంచెం టెక్నికల్ గా వస్తాయి, ఊరికే ఊరి పేర్లు చెప్పినంత మాత్రాన జనాలకి విజువలైజ్ చేసుకోలేరు. కాబట్టి జాగ్రఫికల్ మ్యాప్ ఎదురుగా పెట్టుకుంటే మీకు ఎత్తులు ఏ ప్రాంతంలో ఎంత ఎత్తు ఉందో తెలుసు. లేకపోతే ఏముంది అటు పోయే బదులు బనకచర్లు తీసుకొస్తారండి, నీకేంటి నష్టం, దూరం ఇంతేగా, అటు జానడే ఉంది ఇటు జానడే ఉంది అనుకో. అది కాదు. బొల్లాపల్లి నుంచి సోమశిలకి గ్రావిటీలో పోతాయి. బొల్లాపల్లి నుంచి బనకచర్ల పోవాలంటే 10 చోట్ల ఎత్తిపోయాలి, 25 కిలోమీటర్లు సొరంగం తవ్వాలి, నల్లమల అడవులను సేకరించాలి. దానివల్ల 1 ఎకరానికి ఉపయోగం లేదు. ఇంతవరకు అర్థం క్లియర్ గా చెప్పాను కదా మీకు. రెండవది, బొల్లాపల్లి రిజర్వాయర్ లో నీళ్లు పోసినాడు, రైట్ మెయిన్ కెనాలకి కుడి కాలువ కింద ఆయకట్టుకి నీళ్లు గ్యారంటీ. నాగార్జున సాగర్ కుడి కాలువ రైతుల వెతలు బనకచర్ల వల్ల తీరవు. బొల్లాపల్లిలో నీళ్లు పోస్తే తీరతాయి. బొల్లాపల్లిలో నీళ్లు మేము ప్రతిపాదించేది కూడా బొల్లాపల్లి తీసుకురమ్మనే. బొల్లాపల్లి తర్వాత సోమశిలకు తీసుకుపోండి, రైట్ మెయిన్ కెనాల్ని స్థిరీకరించండి. రైట్ మెయిన్ కెనాల్ కింద ఇంకా 5 లక్షల ఎకరాల ఆయకట్టు, కొత్త ఆయకట్టు ఇవ్వడానికి ప్లాన్లు ఉన్నాయి, కాగితాల మీద బొమ్మలు ఉన్నాయి. అదంతా దీనివల్ల సాధ్యపడుతుంది. బొల్లాపల్లి నుంచి రైట్ మెయిన్ కెనాల్కి నీళ్లు ఇవ్వడమే కాకుండా, స్థిరీకరించడమే కాకుండా ఇంకా 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏది కోస్తా ప్రాంతాల్లో ఉన్నటువంటి మెట్ట ఏరియాల్లో. అలాగే ఏదైనా కారణం వల్ల మీకు వెలిగొండ సాగర్, నల్లమల సాగర్ లో నీళ్లు చాలకపోయినా నల్లమల సాగర్ ను కూడా ఈ గోదావరి నీళ్లతో నింపుకోవచ్చు. సోమశిల, కందలేరు పెద్ద పెద్ద రిజర్వాయర్లు, వాటిని నింపుకోవచ్చు. కాబట్టి వర్షాలు రాని రోజుల్లో తట్టుకోవడం కోసం నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు ఏరియాల్లో ఈ రిజర్వాయర్లన్నీ నింపుకోవడానికి పోలవరం నీళ్లు వాడుకోండి అని మేము చెప్తున్నాం. వరదయ్య గారికి మాకు ఎక్కడ వైరుధ్యం ఉంది? పల్నాడు గురించి ఆలోచించకుండా బనకచర్ల గురించి మాట్లాడే అంత మూర్ఖుల్లాగా ఉన్నాం. మీరు చెప్పిన దానికి మాకు వైరుధ్యం ఏమి లేదు, మీకు మాకు వైరుధ్యం ఏమి లేదు. సరే, అందుకే మేము క్లారిటీగా చెప్పింది ఏంటంటే 40 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి పోలవరం నీళ్ళని 160 మీటర్ల కంటూరుకి దిగువను వాడుకుందాం, అంతే తప్ప 350 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లొద్దు. ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ టు బి వైబుల్, ఎకనామికల్లీ వైబుల్. 4500 మెగావాట్లు కావాలి. ఇది ఒక కాళేశ్వరం. మీరే అన్నారు, ఇందాక ఆయన కూడా అన్నారు, పట్టిసీమ సంవత్సరంలో నిర్మిస్తే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కృష్ణా డెల్టా ఎంత స్థిరీకరించబడింది, జూన్ నెలలో నారుమళ్లు పోసుకుంటే ఎంత లాభం జరిగింది, గోదావరి ఒండ్రు నీళ్ళు వచ్చి ఎంత బాగా పంట పండింది మనందరం చూసాం. దాన్ని ఎప్రిషియేట్ చేసాం. ఆ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసినందుకు అందరినీ ఎప్రిషియేట్ చేసాం. ఆ ప్రాజెక్ట్ నీళ్లు తెచ్చినందుకు ఆ ప్రాజెక్ట్ నీళ్లు వాడుకున్న రైతులేమి ఓట్లేసి మళ్ళీ గెలిపించడం అది వేరే విషయం. బట్ ప్రజలకైతే లాభం జరిగింది. దానికి ఖర్చు పెట్టిన కేవలం 1200 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో మొత్తం ప్రాజెక్టు ఖర్చు తిరిగి వచ్చింది. కాబట్టి మేము మెగా కృష్ణారెడ్డి పేరు ఉచ్చరించాం కాబట్టి ఆయనకి ఏదో వ్యతిరేకం అనుకోమాకండి. మాకు ఆయనకి ఏమి శత్రుత్వం లేదు, మిత్రత్వం లేదు, బంధుత్వం అసలే లేదు. మేమనేది ఒక కాంట్రాక్టర్ ప్రతిపాదించిన ప్రాజెక్టుని 80,000 కోట్లతో అవసరం లేని ప్రాజెక్టుని మీరు ఎట్లా తలకెత్తుకుంటారు? ఇవాళ 10 లక్షల కోట్ల అప్పు ఉంది, ఇంకొక 1,00,000 కోట్లు అప్పు చేస్తారా? 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇంకొక కాళేశ్వరాన్ని మా మెడకు చుడతారా? మీరు ఉండేది 5 ఏళ్ళు, ఇంకొకటి వస్తే ఇంకొక 5 ఏళ్ళు. మేము 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు దీని ఈ అప్పులు తెచ్చుకుంటూ కూర్చోవాలి. ఎవడమ్మ మొగుడు సొమ్ము అని ప్రజలుగా ప్రశ్నిస్తున్నాం. అంతే తప్ప ఎవరి మీద కోపంతోనో ఇంకొకటి కాదు. ఇంకొకటి ఏమంటారు, వైకుంఠాపురంలో నీళ్లు, వైకుంఠాపురం బ్యారేజీని వాళ్ళు ఎందుకు ఆపేశారు? దానికోసం కొన్ని పంపులు కూడా కొన్నారు. ఎందుకు ఆపేశారు? ఎవరు ఆపమన్నారు? పరిపాలనా అనుమతులు కూడా ఇచ్చారు, శంకుస్థాపన చేశారు. ఇవాళకే చెప్తున్నా వైకుంఠాపురంలో బ్యారేజ్ కట్టాలి, లేకపోతే అమరావతి నీటి అవసరాలు తీరవు. వైకుంఠాపురం బ్యారేజ్ నుంచి అనుకున్నట్లుగానే ఎత్తిపోసి ఆర్ఎంసీలో పోయండి అంటున్నాం, కుడి కాలంలో పోయండి అంటున్నాం.
ఇంకొకటి కూడా అడుగుతున్నాం, వెస్ట్ గోదావరి మెట్ట ప్రాంతాలు, కృష్ణా మెట్ట ప్రాంతాలు, గుంటూరు మెట్ట ప్రాంతాలు మీరు తడపకుండా పోలవరం నీళ్ళు ఎట్లా దాటిస్తారు ఈ జిల్లాలని? అది పద్ధతేనా? ఎవరైనా ఊరుకుంటారా? తెలుగుగంగా ప్రాజెక్టు కట్టినప్పుడు మద్రాసుకి నీళ్ళు వెళ్తుంటే మా పొలాలకు నీళ్ళు వెళ్లకుండా నువ్వు మద్రాసుకి నీళ్ళు ఎట్లా పంపిస్తావు అని అడిగినాడు. దాన్ని అందరం సమర్థించాం. అవును, వాళ్ళ పొలాలకు కూడా నీళ్ళు వెళ్లాల్సిందే అన్నాం. కాబట్టి 3-4 టీఎంసీలు మద్రాసుకు పంపించే తెలుగుగంగా ప్రాజెక్టు ఈ రోజున 25 టీఎంసీల నికర జలాలతో రాయలసీమను తడుపుకుంటూ పోతోంది. మనం అందరం సంతోషిస్తున్నాం దాన్ని. మరి ఈ రోజున కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలని తడపకుండా గోదావరి నీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారు? ఎట్లా తీసుకెళ్తారు? కాబట్టి వరదయ్య గారు ఆయన ప్రశ్నగానే ఉండిపోయింది. ఈ మధ్యలో మేము చేసిందంతా సున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన దాన్ని పరీక్షగా గమనించలేదని చెప్పి అర్థమవుతోంది. కాబట్టి గుంటూరు జిల్లాలో నుంచుని